ఒక బిచ్చగాడిని చూసి ఒక డబ్బున్న వ్యక్తి ఇలా అడిగాడంట, ఆరోగ్యంగా ఉన్నావు, చక్కగా ఉద్యోగం చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇలా బిచ్చమెత్తుకుంటున్నావు అని. దానికి ఆ బిచ్చగాడు, నేను చేస్తున్న ఉద్యోగం పోయింది, సంవత్సరం నుంచి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను, నాకు ఎక్కడా ఉద్యోగం దొరకటం లేదు, మిమ్మల్ని చూస్తే మంచి వాళ్ళలాగా ఉన్నారు, మీరు నాకు ఉద్యోగం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా బిచ్చమెత్తుకోవడం మానేస్తాను అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు ఆ డబ్బున్న వ్యక్తి, ఖచ్చితంగా నీకు సాయం చేయాలని ఉంది, కానీ ఉద్యోగం ఇవ్వడం కాదు, నిన్ను నా వ్యాపార భాగస్వామిగా చేస్తాను అని చెప్తాడు. వ్యాపార భాగస్వామిగానా? అదెలా? పెట్టుబడి పెట్టకుండా వ్యాపారమా అని చెప్పి ఆశ్చర్యంగా అడుగుతాడు. అవును, నా దగ్గర 100 ఎకరాల పొలం ఉంది, అంతులేనంత డబ్బు ఉంది, నీకు ఆ పొలాన్ని నేను ఇస్తాను, దాన్ని పండించుకోవడానికి అవసరమైన విత్తనాలు పెట్టుబడిని కూడా నేను ఇస్తాను, నువ్వు పండించి అందులోంచి నాకు ఒక 10% మాత్రం నాకు ఇచ్చి మిగతా 90% నువ్వే పెట్టుకో అని చెప్పి చెప్తాడు. ఎంత అదృష్టాన్ని భగవంతుడు నాకు కల్పించాడు, పెట్టుబడి లేకుండా వ్యాపారం చేయడం, అందులో 90% నాకే పెట్టుకొని 10% మాత్రమే అడుగుతున్నాడు మహానుభావుడు అని చెప్పి కాళ్ళ మీద పడి ఎంతో నమస్కారం పెట్టి, మీ రుణం తీర్చుకోలేను అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి పొలాన్ని, ఆ ధాన్యాన్ని, ఆ పెట్టుబడిని తీసుకొని పని మొదలు పెడతాడు. ఇతను ఆ 10% అడిగింది కూడా డబ్బును వ్యక్తి చెప్తూ, నాకు ఆ 10% కూడా అవసరం లేదు, ఎందుకంటే నా దగ్గర చాలా డబ్బు ఉంది, కానీ నువ్వు కృతజ్ఞతగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో నీకు ఆ 10% కూడా అడుగుతున్నానని కూడా చెప్తాడనమాట. సరే, వాటిని పట్టుకొని వెళ్ళి పని మొదలు పెడతాడు. లాభార్జనే జయంగా రాత్రింపగళ్ళు కష్టపడడం వల్ల అంతులేనంత డబ్బు రావడం మొదలు పెడుతుంది, లాభాలు రావడం మొదలు పెడతాయి, నెమ్మదిగా దశ తిరగడం మొదలు పెడుతుంది, నెమ్మదిగా ఇల్లు కొనుక్కుంటాడు, వాహనాలు అన్ని కొనుక్కోవడంతో పాటు నగ కొనుక్కుంటాడు. ఇలాగా చేస్తూ అప్పటి వరకు 10% ఇస్తూ వచ్చినటువంటి ఆయన ఇప్పుడు కష్టమంతా నాది, అతను అసలు రావటం కూడా లేదు, నేను ఎందుకు ఇవ్వాలి అని చెప్పి రివర్స్ లో ఆలోచన చేయడం మొదలు పెడతాడు. ఆ డబ్బున్న వ్యక్తి తన 10% కలెక్ట్ చేసుకోవడానికి వచ్చినప్పుడు అదే మాట చెప్తాడు, నేను నీకు అసలు ఎందుకు ఇవ్వాలి, నువ్వు అసలు రావడం కూడా లేదు, నేనే మొత్తం కష్టపడుతున్నాను, నీకు అసలు నేను ఇవ్వను అని చెప్పి చెప్తాడనమాట. అవాక్ అవ్వడం ఆ డబ్బున్న వ్యక్తి వంత అయింది. మరి మీరు చెప్పండి, ఇప్పుడు మీలో ఎవరైనా ఆ డబ్బున్న వ్యక్తి స్థానంలో ఉంటే ఎలా ఆలోచిస్తారు? ఒకసారి ఆలోచించండి. మనం ఇప్పుడు ఆ డబ్బున్న వ్యక్తిని మనం భగవంతుడితో అనుకుంటే, భగవంతుడు మనకి భాగస్వామి అనుకుంటే, మనకి భగవంతుడు అన్ని ఇచ్చాడు. ఇన్ రిటర్న్ మనల్ నుంచి ఆయన ఆశించేది ఒక కృతజ్ఞత, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోమని, తను సూచించిన విధంగా జీవించమని. కానీ మనం ఎంతమంది భగవంతుడు సూచించినట్లుగా జీవిస్తున్నాము, భగవంతుని పట్ల కృతజ్ఞతతో ఉంటున్నాము? ఆలోచించి చెప్పండి నాకు కామెంట్స్లో. సరేనా? బాయ్ బాయ్.